ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 129 1-2 వాక్యము. ఇశ్రాయేలీయులను నా యవనకాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలిగి చేయించు వచ్చిరి. నా యవనకాలం మొదలుకొనే నాకు అధిక బాధలు కలిగి చేయించు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. కీర్తనకారుడు ఇక్కడ పాడుచున్నారు. వారు నన్ను యవనకాలం మొదలుకొనే నాకు అధిక బాధలు కలిగి చేయించు వచ్చిరి, ఆయన వారు నన్ను జయింపలేకపోయిరి. ఇక్కడ చెప్పుచున్నది నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు అని కాదు, నాకు బాధ కలుగజేయచ్చు వచ్చిరి. క్రొత్త నిబంధన ఇశ్రాయేలు మనము చెప్పవలసినది, చాలాసారే అపవాది నాకు విరోధంగా పని చేశాడు కానీ జయింపలేకపోయిరి. క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు ఒక ఆత్మీయుడు జీవితంలో చాలా ఇబ్బందులు, ఇరుకులు ఇలాంటివి ఫేస్ చేయవలసినది. ఈ ఇబ్బందులు ఏమి ఒక దేవుడు బిడ్డ జీవితాన్ని కృంగదీసినట్టు దేవుని వాక్యము చెప్పలేదు. ఎవరెవరు ఇబ్బందిని ప్రాబ్లం ఫేస్ చేశారో వారు గెలిచారు. ఇక్కడ కీర్తనకారుడు చెప్పుచున్నారు, నా యవనకాలం మొదలుకొనే నాకు అధిక బాధలు కలిగి చేయించి వచ్చిరిగా, ఆయనను వారు నన్ను జయింపలేకపోయిరి. అపోస్తలులు పౌలును రూలర్స్ ఎంత అధిక బాధలు కలిగి చేయించి వచ్చిరి. రూలర్స్ పాలకులు గెలిచారా? లేదు. ఆ రోజున రూలర్స్ జయం పొందితే గొప్ప 14 లేఖనము సంగమునికి పౌలు ద్వారా రాయబడవు. ఒక్కొక్కసార్లు వారికి శోధన కలిగి చేయించినప్పుడు ఖడ్గము వలె వాక్యము సంగమునికి బోధించారు. ప్రియులారా, చాలా కష్టాలు, ఉపద్రవాలు క్రొత్త నిబంధనలోనున్న పాత నిబంధనలోనున్న అపోస్తలులు ఫేస్ చేశారు. ఇలాగనే మన జీవితంలో కూడా బాధలు, ఉపద్రవాలు రావచ్చు. అయితే నీ ఒక దేవుని బిడ్డ అయితే నీకు విపరీతముగా రూపంబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. నీ జీవితంలో కొన్నిసార్లు మీరు గాయపడవచ్చు. అప్పుడు మీరు భయపడి విపరీతమైన ఆలోచన చెయ్యకో. వాక్యం చెప్పుచున్నది, అపవాది నిన్ను గెలింపరు. నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అందరికీ ఆయన కాపాడగలడు. ఈ మెసేజ్ సందేశాన్ని విశ్వసిస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. గాడ్ బ్లెస్ యూ.